అందరికీ గుడ్ మార్నింగ్. మొత్తానికి వెల్కమ్ టు టీ9 న్యూస్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. నేను మీ విష్ణు. అలాగే ప్రతి ఒక్కరూ మార్నింగ్ న్యూస్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే ప్రతి ఒక్కరూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరింత మాకు సపోర్ట్ చేయగలరని రిక్వెస్ట్ చేస్తూ ఇవాళ మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం రండి. ఈరోజు వాస్తవానికి మనకు ఒక కీలక అంశాలు బయటకు వచ్చినాయి. మన అంబేద్కర్ గారి విలువలు బయటికి చూపించే విధానం విలువలు ఇక్కడ కనిపిస్తుంటాయి అన్నట్టు. ఎందుకంటే రాష్ట్రపతి మనకు మన సుప్రీంకోర్టుకు లేఖ రాయడం జరిగింది 14 ప్రశ్నలతోటి. సో అందులో ఉన్న అంశాలపైన మన భారత రాజ్యాంగం, మన అంబేద్కర్ గారు రాసిన విధానం ఎట్లా ఉందంటే ఇప్పుడు అందరూ వాటిని చూసి తెలుసుకునే విధానం. ఇక్కడ ఆయన రాసిన విధానం ఎలా ఉందంటే భారత రాజ్యాంగం మన ఇటు సుప్రీంకోర్టుకు కొన్ని అధికారాలు, వాటితో పాటు రాష్ట్రపతికి అధికారాలు, పార్లమెంటుకు అధికారాలు, గవర్నర్లకు అధికారాలు, అసెంబ్లీకి అధికారాలు, చట్టాలకు అధికారాలు, అన్నింటినీ మించి ప్రజా సంక్షేమ పరిధిలో నడవడానికి, ఎవరు తప్పు చేయకుండా ఉండడానికి న్యాయస్థానాలకు, ఇటు మీడియాకి, ఇటు చట్టాలకు అన్ని విధాల వాటి అమలు చేసే విధానానికి ప్రతిదానికి కూడా పూర్తి బాధ్యతలు ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరికన్నా ఒకరికి అధికారం ఇస్తే వాళ్ళు ఇలాయించినట్టుగా ఉండకుండా ఉండడానికి వాళ్ళను ప్రశ్నించే విధంగా చట్టాలకు ఇచ్చారు, న్యాయస్థానానికి ఇచ్చారు. న్యాయస్థానం కూడా వాళ్ళని ప్రశ్నించే విధానం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళను ఎవరు ఏ తప్పు చేసినా అని న్యాయస్థానం కూడా మాట్లాడే విధానాన్ని కూడా చూపించే విధానం, అక్కడ తప్పు చేస్తే వాటిని చూపించే విధానాన్ని కూడా మీడియాకు కూడా ఇచ్చింది. 4th ఎస్టేట్ ఉంది కదా, ఆ విధంగా మీడియాకు కూడా పవర్స్ ఇచ్చింది అన్నట్టు. రాజ్యాంగంలో ఎవరు ఏమైనా మాట్లాడే విధానం, వాటి పరిగణంలోకి తీసుకొని ఆలోచించే విధానం, ప్రజా సంక్షేమ పరిధి కోసం ఈ 4 పిల్లర్స్ పర్ఫెక్ట్ వేలో పనిచేయడం. కొన్నిసార్లు రాజ్యాంగ సవరణ చేసే విధానం పార్లమెంటు కూడా ఉంటుంది, కానీ అది తప్పో కాదో చూపించే విధానం మీడియాకు కూడా ఉంటుంది. వాటి సవరించాలనా లేదా అనేది ఇక్కడ రాష్ట్రపతి ఆమోద ముద్రలు వేసేది ఉంటుంది కదా, రాష్ట్రపతి కూడా ముందుకు వచ్చే విధానం ఉంటుంది. దానికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా దానికి మద్దతు ఇచ్చే లెక్కలు కూడా ఉంటాయి. అన్ని రకాలుగా ప్రతి ఒక్కటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఎవరు ఏ ఇబ్బంది పడకుండా ఉండే విధంగా భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు రచించారు. ఎవరికి పూర్తిగా బాధ్యతలు లేవు. సింపుల్గా చెప్పాలంటే మనము ఈ యొక్క రాష్ట్రపతిని ఈ యొక్క న్యాయస్థానము ప్రమాణ స్వీకారం చేపిస్తుంది. అదే రాష్ట్రపతి మన న్యాయవాదులను, న్యాయమూర్తులను ప్రమాణ స్వీకారం చేపిస్తుంటారు. సో ఈ విధంగా జరుగుతున్నారు. నిన్న గవాయి గారు ఆమె ఆల్రెడీ ప్రమాణ స్వీకారం ఎవరు చేయించారు? రాష్ట్రపతి గారే. ఆ విధంగానే ఉంటుంది అన్నట్టు అన్ని విధాల. సో అన్ని ఇట్లా మెలికల్ రిప్లేస్మెంట్ అంటే ఎవరు అధికారం చెలాయించే లెక్కలు ఉండకూడదు. వాటిని ప్రశ్నించే లెక్కలు ఉండాలి, వాటిని సవరించే లెక్కలు ఉండాలి అనేదే ఇక్కడ భారత రాజ్యాంగం. సో నిన్న 14 ప్రశ్నలతోటి మన రాష్ట్రపతి లెటర్ పంపించింది మన సుప్రీంకోర్టుకి. సో ఆ విధంగా ముందుకు జరుగుతుందన్నట్టు. సో దాంతోపాటు ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, వెలుగు దినపత్రిక చూస్తున్నాం. వెలుగు దినపత్రికలో బాధ్యతలు లేని దేశం వద్ద అణ్వాయుధాలా అని చెప్పేసి పాకిస్తాన్ విషయంలో ప్రపంచ దేశాలు ఆలోచించాలని రాజ్నాథ్ సింగ్ అంటున్నాడు. సో దానికి సంబంధించిన వార్త. ఆ రోగు కంట్రీ అణ్వాస్త్రాలను IAEA పర్యవేక్షించాలని పిలుపు. పాక్ ఎక్కడుంటే అక్కడ బిచ్చగాల లైన్ అని ప్రారంభమవుతుందని చెప్పేసి ఎద్దేవా చేశారు. దాంతోపాటు శ్రీనగర్లో ఆర్మీ 15 కోర్ కోడ్లో క్వార్టర్స్ను సందర్శించిన రక్షణ మంత్రి అని చెప్పేసి మొత్తానికి రాజ్నాథ్ సింగ్ మొత్తానికి మాట్లాడిన విధానం ఏంటంటే, వాళ్ళతో అణ్వాయుధాలు ఎందుకు పెట్టారు? వాళ్ళతో ఎప్పుడు దురుద్దేశాలు ఉంటాయి కదా, పనికిరాని బుద్ధులే ఉన్నాయి కదా. వాళ్ళతోటి ఉన్నప్పుడు ఆ యొక్క తీవ్రవాదులు, ఆ యొక్క ఉగ్రవాదులు, ఆ టెర్రరిస్టులను వాళ్ళని పెంచి పోషించే విధంగా ఉన్నట్టుగా ఉండి వాళ్ళు ఏదో అంటే రాక్షసులు లేక ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళతో అణ్వాయుధాలు వేస్తే ఎవరికైనా ఇబ్బందే, ఏ దేశానికైనా ఇబ్బందే అని చెప్పేసి. ఇక్కడ ప్రధాన శత్రు దేశం ఏదిరానైనా అంటే ఇండియానే. ఆ విధంగా ఉంది కాబట్టి మన రాజ్నాథ్ సింగ్ చెప్తున్నాడు అన్నట్టు, అసలు వాళ్ళతో పెట్టకండి, ఎందుకు పెడుతున్నారు, అవి తీసేయండి అని చెప్పేసి కూడా రాజ్నాథ్ సింగ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నట్టు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు రాష్ట్రపతికి గడువు విధించవచ్చా అని చెప్పేసి సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అని చెప్పేసి ఇక్కడ వార్త. న్యాయ సలహా కోరింది, అంతే, న్యాయ సలహా కోరింది. వాస్తవానికి 14 ప్రశ్నలతోటి
రాష్ట్రపతి పంపే బిల్లులను నిర్ణయించాలని టైం లైన్ పెట్టవచ్చా? మొత్తం 14 ప్రశ్నలతో అత్యున్నత న్యాయస్థానానికి 5 పేజీల లేఖ. రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలు ఏవి లేవని అందులో ప్రస్తావన చేస్తూ, అంటే రాజ్యాంగంలో లేవు అనుకుంటేనే ప్రస్తావన చేస్తూ లేఖ రాశారు. రాష్ట్రాల బిల్లులపై రాష్ట్రపతి గవర్నర్ 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ప్రజల కోసం ఇస్తున్నది కదా, ప్రజా సంక్షేమ పరిధి కోసం కదా, సో తొందర నిర్ణయం తీసుకుంటే ప్రజలకు మంచి అవుతుంది అని చెప్పేసి అనడంలో, ఆలోచించడంలో తప్పు లేదు. ఎందుకంటే గవర్నర్లు కానీ, లేకపోతే రాష్ట్రపతులు కానీ, లేకపోతే ఇంకోరు కానీ, న్యాయస్థానాలు కానీ ఒకరి ఆధీనంలో పనిచేసే విధానంగా ఉండదు. కాబట్టి కొన్నిసార్లు చెప్పొచ్చు, కొన్నిసార్లు చెప్పకపోవచ్చు. ఈ విధంగా కూడా ఉంటుంది. ఇప్పుడు గవర్నర్ గారు ఇప్పుడు ఒకసారి రకంగా అసెంబ్లీ నుంచి ఒక చట్టం చేసి మన గవర్నర్కి పంపిస్తారు. ఇప్పుడు ప్రజా సంక్షేమ పరిధి కదా, పంపిస్తే ఆమోద ముద్ర, అతను గవర్నర్ ఆమోద ముద్ర వేస్తారా లేదా అనే విషయం క్లారిటీ లేదు. దాంతోపాటు అందులో ఏమన్నా ఇబ్బంది ఉంటే మళ్ళీ రిటర్న్ కూడా పంపించే లెక్క ఉంటుంది. లేదా ఈ యొక్క రాష్ట్రపతికి ఇబ్బందికి కలిగించే విధంగా ఉండడం, ఏమైనా సవరణ చేసే విధంగా ఉండడం, ఏమన్నా గవర్నర్ను మించిన లెక్కల్లో ఏమన్నా ఉంటే రాష్ట్రపతికి పంపించే లెక్కలు కూడా ఉంటాయి. అవి ఈ రెండు పక్కన పెట్టేస్తే వాటిని వ్యతిరేకించే దిశలు కూడా కొంత ఉండి రిటర్న్ పంపించి మళ్ళీ సవరించండి అని కూడా చెప్పొచ్చు, లేకపోతే హోల్లో పెట్టచ్చు. కానీ ప్రజా సంక్షేమ పరిధి కాబట్టి తొందర చేస్తే బెటర్ అనే విధంగా సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే న్యాయ సలహాలు ఉంటాయి కదా, రాజ్యాంగబద్ధంగా నడవాలి కదా. సో ఇక వచ్చిన చట్టాలను మొత్తము ఇక ఆ ప్రభుత్వానికి, గవర్నర్కి పడదు అనే విధంగా ఉంటే కష్టమైపోతుంది. అవి హోల్లో పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. గవర్నర్ గారు కావచ్చు, రాష్ట్రపతి గారు కావచ్చు, పార్లమెంటులో ఈ యొక్క ప్రధానమంత్రికి సంబంధించిన ఆ యొక్క పార్లమెంట్లో ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ ఇచ్చిన లేఖనే వాళ్ళు చదవడం జరుగుతుంది సమావేశాలకు ముందు. అదేవిధంగా అసెంబ్లీలో కూడా గవర్నర్ కూడా ఈ అసెంబ్లీలో ఈ యొక్క మన ప్రభుత్వం ఏ లెటర్ ఇస్తే అదే లెటర్ చదివిపోతారు వాళ్ళు, అంతే, అంతకుమించి ఏమి ఉండదు ఆడ. ఎందుకంటే వీళ్ళ సలహాలనే వాళ్ళు నడిచేది ఉంటుంది అన్నట్టు. అంతకు మించిన క్లిష్ట పరిస్థితి వస్తే వాళ్ళు కూడా ఎంటర్ అయ్యే పొజిషన్లు కూడా ఉంటాయి ఒక్కోసారి. కానీ వీళ్ళు వాళ్ళ ఆధీనంలో పనిచేస్తున్నట్టు, వాళ్ళు వీళ్ళ ఆధీనంలో పనిచేస్తున్నట్టు కలిసి పనిచేస్తున్న లెక్కలే ఉన్నాయి ఇక్కడ అంతా. న్యాయస్థానం అయినా, రాష్ట్రపతి అయినా, పార్లమెంట్ అయినా, లేకపోతే ఇక్కడ కొన్ని పార్లమెంట్లో కొన్ని అన్నిటికీ విలువలు గల లెవెలు పార్లమెంట్లోనే ఉంటుంది అన్నట్టు. కానీ పార్లమెంట్లో మాట్లాడే విధానం కూడా కరెక్ట్గా న్యాయస్థానం మాట్లాడే విలువలు ఉంటాయి. దాంతోపాటు ఇవన్నీ కూడా కరెక్ట్గా చూస్తూ ఉన్నట్లుగా మీడియా కూడా ప్రజల తరపుకి వెళ్ళి మాట్లాడే విధానం కూడా ఉంటుంది. మీడియా అందరి తరపుకి వెళ్ళి కూడా మాట్లాడుతుంది, 4th పిల్లర్. కాబట్టి ఈ విధంగా ఈ యొక్క లెటర్ రాసుకుంటేనే ఈ మాట అన్నాడు. 14 ప్రశ్నలతో అత్యున్నత న్యాయస్థానానికి 5 పేజీల లేఖ. రాజ్యాంగంలో ఇలాంటి నిబంధనలేవి లేవని అందులో ప్రస్తావన. మాకు ఆల్రెడీ అందులో లేవు కదా, మీరు ఎందుకు చెప్తున్నారు 3 నెలల్లోనే ఫినిష్ చేయాలంటే? ప్రజా సంక్షేమ పరిధి కదా, మీరు అధికారులు మీరు కలిస్తేనే కదా ఇక్కడ ప్రజలు సంక్షేమంగా ఉంటారు. ఏదైనా అని రాజ్యాంగబద్ధంగానే నడవాలి కదా. దాంతోపాటు ప్రజా సంక్షేమం కోసమే కదా. ప్రజాస్వామ్యం అనేది కూడా రాజ్యాంగంనే సృష్టించింది కదా. ప్రజాస్వామ్యం అంటే మీకు తెలియని ఏముంది? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు. ఆ విధంగానే ఇక్కడ అధికారులైనా కానీ రాజ్యాంగానికి అనుసంధానంగానే పనిచేయాలన్నది కూడా ఒక ప్రోటోకాల్. కాబట్టి రాజ్యాంగమే గొప్పది అనే విధంగా అంటే రాజ్యాంగాన్ని ఒకసారి పార్లమెంటు సవరించవచ్చు, తప్పేం లేదు. కానీ అనవసరంగా కూడా సవరించే లెక్కలు ఉండవు. వీళ్ళందరి సలహాలు తీసుకునే సవరించే లెక్కలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ కలిసి పనిచేసే విధంగా మాత్రమే రాజ్యాంగం రాసింది. ఎవరికి అధికారం ఇచ్చినట్టుగా రాజ్యాంగంలో లేదు. అధికారులు తప్పు చేసినా, లేకపోతే న్యాయస్థానం తప్పు చేసినా, న్యాయస్థానం ఏమైనా చేస్తే అది ఏమంటారు, మళ్ళీ అప్పీల్ వేసుకొని మళ్ళీ ఏదైనా అడగొచ్చు అని చెప్పేసి ఓ లెక్క ఉంటుంది. లేదా ఇక్కడ ఉన్న మన చట్టాలంటే మన అధికారులు తప్పు చేసినా అని న్యాయస్థానం నిలదీయచ్చు, ప్రజాప్రతినిధులు తప్పు చేసినా అని న్యాయస్థానం నిలదీయచ్చు, ఇక్కడ ఉన్న అధికారులను తప్పు చేసినా అని న్యాయస్థానం నిలదీయచ్చు. కొన్నిసార్లు తప్పదు. కాబట్టి ఎవరికి పూర్తి బాధ్యతలు రాజ్యాంగం ఇవ్వలేదు. ఎవరికైనా పూర్తి బాధ్యతలు ఇస్తే ఇలా ఇస్తారు. ఇలా ఇస్తే ఏమవుతుంది, ప్రజలు సంఖ్య నాకిపోతారు. ఇక అది ఎట్లా అంటే మళ్ళా రాచరిక పాలన అయిపోతాడు. రాజులు వచ్చేసి మళ్ళీ రాచరికం చేసినట్టుగా ఉంటుంది కథ. కాబట్టి అది ఉండొద్దు. ప్రజలందరికీ హక్కులు ఉండాలి. ప్రతి ఒక్కరికి భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలని
ప్రపంచంలోనే అతిపెద్దదైన డెమోక్రటిక్ సిస్టమ్. అంత గొప్పది ఇది, అంత గొప్పది, ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. సో మొత్తానికైతే ఇది చర్చనీయాంశంగా ఉంది. మన భారత రాజ్యాంగ నిర్మాత మొత్తానికి మన యొక్క అంబేద్కర్ గారి విలువలు ఇప్పుడు బయటికి వెళ్తాయి, తెలుస్తాయి అన్నట్టు ఏది ఎక్కడ పోతుంది అనేది. సో దానికి సంబంధించింది. కానీ ఇది మొత్తానికైతే తమిళనాడు సంబంధించిన మన స్టాలిన్ గారు కూడా దీని గురించి కౌంటర్ ఇవ్వడం జరిగింది. ఒకటే విషయం, ఇక్కడ గవర్నర్ ఆమోదిస్తేనే కదా పథకాలు బయటికి వెళ్ళేది, ప్రజా సంక్షేమ పరిధిలో ప్రభుత్వం నడిచేది. సో అనే విధంగా కూడా ఆయన కౌంటర్ ఇవ్వడం కూడా జరిగింది అన్నట్టు. ఎందుకంటే అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రామ్ మొత్తానికి. సో ఏదైనా అని ప్రజల కోసం నడుస్తున్నాయి, ప్రజల కోసమే, ప్రజాప్రతినిధులైనా, దాంతోపాటు అధికారులైనా, దాంతోపాటు ఈ కుల సంఘాలైనా, ప్రజలైనా, లేకపోతే న్యాయస్థానమైనా, లేకపోతే ఈ యొక్క చట్టాలైనా, లేకపోతే ఈ యొక్క మీడియా అయినా, అన్నీ పనిచేస్తున్నది ప్రజల కోసమే. ఇది ఒక్కసారి ప్రజలకు ఏ విధంగా అయినా అందరూ అండగా నిలబడాలి, అండగా నిలబడి పనిచేయాలి. కానీ ఎవరితోటి అధికారం చెలాయించినట్టుగా మాత్రం ఉండకూడదు అన్నట్టుగా భారత రాజ్యాంగం ఉన్నట్టుగా నేను చెప్తున్నా, ఉన్నట్టుగా అంతే నాకైతే అర్థమైంది, అంతే ఉండదా. సో దాంతోపాటు హైదరాబాద్లో ఈడీ సోదాలు, 9 కోట్ల క్యాష్, 23 కోట్ల నగదు. ఈడీ అధికారులు హైదరాబాద్లోని ముంబై వివిఎంసి టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ యాదగిరి శివకుమార్ రెడ్డి ఇండ్లపై రైడ్స్ చేశారు. దాంతోపాటు 9 కోట్ల నగదు, 23.25 కోట్ల విలువ చేసే గోల్డ్ వజ్రాలు స్వాధీనం చేసుకున్నారని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈడీ రంగంలోకి దిగింది, వాళ్ళ మీద పడ్డది. మొత్తానికి ఈ యొక్క వజ్రాలు, బంగారం దానిలో మొత్తం సీజ్ చేశారన్నట్టు, క్యాష్ మొత్తానికి. ఢిల్లీని కమ్మేసిన ధూళి తుఫాన్ అని చెప్పేసి బుధవారం రాత్రి వచ్చిన గాలి దుమారం దేశ రాజధాని ఢిల్లీని దుమ్ముధూళితో కమ్మేసింది. AQI 236కు పడిపోయిందంట. మళ్ళా పూర్ కేటగిరీలోకి చేరిపోయింది అన్నట్టు. ఆ విధంగా పూర్ కేటగిరీలోకి చేరింది. ఈ పరిస్థితి గురువారం ఉదయం కూడా కొనసాగడంతో విజిబిలిటీ గణనీయంగా తగ్గింది అని చెప్పేసి ఇక్కడ వార్త. అక్కడ మొత్తానికి పొల్యూషన్ ఎప్పటికీ అదే పరిస్థితిలో ఉంటుంది. దాంతోపాటు కాశ్మీర్లో ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టుల హతం. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో గురువారం భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో 3 టెర్రరిస్టులు చనిపోయారు. హతులను జైషే మహమ్మద్ టెర్రరిస్టు ఆర్గనైజేషన్కు చెందిన వారిగా గుర్తించారు అని చెప్పేసి మొత్తానికి 3 టెర్రరిస్టులను జమ్మూ కాశ్మీర్లో మొత్తానికి ఎన్కౌంటర్ చేసి చంపేసారు. సో దానికి సంబంధించిన వార్త, మంచి వార్త ఇది. సో దాంతోపాటు సరస్వతి పుష్కరాల నిర్వహణ గొప్ప వరం అని చెప్పేసి ఇక్కడ వార్త. సో మొత్తానికి నిన్న కాళేశ్వరం సరస్వతి పుష్కరాలను స్నానం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యేలు విజయరమణరావు, దాంతోపాటు రాజ్ ఠాకూర్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి నిన్న వాళ్ళు ఈ యొక్క పుణ్యస్నానాన్ని ఆచరించడం జరిగింది. సో దానికి సంబంధించింది. మొత్తానికి సరస్వతి పుష్కరాల నిర్వహణ గొప్ప వరం, బేడారం జాతర గోదావరి కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నారు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు నదులను దేవుళ్ళుగా భావించే సంస్కృతి మనది, సంస్కృతి సాంప్రదాయాలను కాపాడదాం. దాంతోపాటు కాళేశ్వరం ఆలయ అభివృద్ధి, గోదావరి పుష్కరాలకు 200 కోట్లు. దాంతోపాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడి. కాళేశ్వరం గ్రామంలో సరస్వతి పుష్కరాలు పుష్కర స్నానం ఆచరించిన సీఎం రేవంత్ రెడ్డి. 17 అడుగుల ఏకశిలా సరస్వతి విగ్రహం ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి సరస్వతీ దేవికి సంబంధించిన విగ్రహాన్ని, ఏకశిల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. సో దాంతోపాటు కాళేశ్వరం ఆలయానికి అభివృద్ధికి, గోదావరి పుష్కరాలకు మొత్తం 200 కోట్ల వరకు ఫండ్ ఇస్తామని చెప్పేసి రిలీజ్ చేస్తామని అంటారు. సో దాంతోపాటు ఈ యొక్క కాళేశ్వర పుష్కరాలు ఘనంగా వైభవంగా చేస్తున్నారు. శాంతి భద్రతలు కూడా ఏర్పాటు చేశారు, భద్రతా బలగాలను ఏర్పాటు చేశారు. సో వెళ్ళే వాళ్ళు ఉంటే వెళ్ళొచ్చు. ఇప్పుడు ఎట్లాగో సెలవులే ఉన్నాయి కదా, సరస్వతి పుష్కరాలు కాబట్టి పిల్లలకు కొంచెం చదువు విషయంలో మంచిగా ఉంటుందని చెప్పేసి ముందడుగులేసి ఒకసారి స్నానాలు చేపిస్తే కూడా బాగుంటుంది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. చెట్లను పెంచకపోతే సిఎస్ జైలుకే అని చెప్పేసి కంచగచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు అదే కొనసాగిస్తే సిఎస్తో పాటు అరడజన్ అధికారులపై చర్యలు తప్పవు. లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకొని
లాంగ్ వీకెండ్ను ఆసరాగా చేసుకొని ఫ్రీ ఫ్లాండ్గా చెట్లను నరికేశారు. అధికారుల తీరును సమర్థించొద్దు. సిజేఐ జస్టిస్ గవాయ్ ఆగ్రహం. నిన్ననే ఆయన పగ్గాలు పట్టుకున్నాడు, వెంటనే మళ్ళీ ఈ ఫైల్ పట్టుకున్నారు అన్నట్టు. ఆ విధంగా మొక్కలను పెంచుతున్నట్లు తెలిపిన ప్రభుత్వం తరపున తెలిపిన అడ్వకేట్ సంఘవి. దాంతోపాటు సిఈసి రిపోర్టుకు కౌంటర్ దాఖలకు 4 వారాల టైం కావాలని విజ్ఞప్తి. జూలై 23 తదుపరి విచారణ వాయిదా. ఈ అంశంపై సంబంధం లేని పలు పిటిషన్లపై సుప్రీం అసంతృప్తి అని చెప్పేసి ఇక్కడ వార్త. దాంతోపాటు ఇదే చూడండి, కచ్చకచ్చపౌలి భూమిని ఫారెస్ట్ ల్యాండ్గా ప్రకటించాలని సుప్రీంకోర్టును సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ సిఫార్సు అని చెప్పేసి కూడా ఇక్కడ వార్త వచ్చిందన్నట్టు. సో మొత్తానికైతే ఈ కంచగచ్చబౌలి ఇష్యూ అనేది మళ్ళీ సుప్రీంకోర్టు ఎంటర్ అయింది. సో అక్కడ చెట్లను నరికేశారు కదా, వాళ్ళని మొత్తం చెట్లను పెంచండి అని చెప్పేసి, లేకపోతే సిఎస్తో పాటు ఆ యొక్క 12 మంది అరడైన అధికారులను కూడా తీసేస్తామని కూడా అన్నారన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించండి, 8,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పేసి బండి సంజయ్ చేశారంటున్నారు. వన్ టైం సెటిల్మెంట్ అన్నారు, వన్ టైం సెటిల్మెంట్ ఏమైందని ప్రశ్న. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి లేఖ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఫీజు రియంబర్స్మెంట్ గురించి బండి సంజయ్ సార్ ప్రభుత్వానికి లేఖ రాసిరు. సో తొందరగా సెటిల్ చేయండి అని చెప్పేసి కూడా అంటున్నారు. సో దానికి సంబంధించింది ప్రభుత్వం కూడా తొందర చర్యలు తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. సో దాంతోపాటు అమెరికా వస్తువులపై 0 టారిఫ్కు భారత్ ఒప్పుకున్నది అని చెప్పేసి అన్నారు. దాంతోపాటు ఖతర్ వేదికగా ట్రంప్ సంచలన కామెంట్లు. యాపిల్ ఫోన్ల తయారీ కేంద్రం భారత్లో పెట్టొద్దని టిమ్ కుక్ నేనే చెప్పిన అని చెప్పేసి, ఇండియాలో ఏదైనా అమ్మడం చాలా కష్టం. అమెరికా యాపిల్ ఉత్పత్తులు పెంచేందుకు అంగీకరించారు. ఇండియా పాక్ యుద్ధాన్ని నేను ఆపలేదు, సయోధ్యకు సహకరించిన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఇప్పుడు ట్రంప్కు సంబంధించిన మాటలు ఇప్పుడు మోడీ సార్కి అర్థం కావాలి. ఆయనకు విలువిచ్చి ఇక్కడ పెద్ద ఆపరేషన్ అయోధ్య, మన ఆపరేషన్ సింధూరం ఆపారు కదా, ఇక్కడ మొత్తము ఆయన గందరగోళం సృష్టించిండు. జిత్తుల మారి లెక్కలను చూపించిండు ఆయన. ఇక్కడ ఆయన ఆ విధంగా ఉండి నిన్న మోడీ సార్ లేకపోతే కేంద్ర అధికారులు ఒకటే మాట అన్నారు అన్నట్టు, అవన్నీ ఏం లేవు అనే విధంగా ఒక్కసారి నవరకల్ని దెబ్బకు యాపిల్ కట్ చేసేసిండు. యాపిల్ ఇక్కడ మనకు వస్తుందని చెప్పేసి అన్నారు కదా. మొత్తానికి మన దగ్గర ఈ యొక్క కర్మాగారం, ఇక్కడ ఒక తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని అనుకున్నారు కదా, ఇక్కడ కంపెనీ పెట్టాలనుకున్నారు కదా, మొత్తానికి అది అవసరం లేదు, దుబ్బేయండి అని చెప్పేసి గుంజుకుపోయిండు అన్నట్టు మన ట్రంప్. అట్లుంటుంది ఆయనతోటి. అందుకే వాళ్ళని ఎందుకు నమ్ముతారు? అనవసరంగా అమ్మి బొక్కబొర్ల పడ్డట్టే అయింది కదా పరిస్థితి. ఆయన అనవసరంగా మీ ఇజ్జత్ తీసినట్టుంది. భారతీయులకు ఉన్న విలువలు, ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి ఆ ట్రంప్కు విలువిస్తే ఆ ట్రంప్ ఏం చేసిండు, గిట్లా చేసిండు. ఇది కథ. మన ఆ కంపెనీలను కూడా ఎత్తుకపోతున్నాడు. మొత్తానికి మాకు అవసరం లేదు, దొబ్బేసేయండి అన్నట్టుగా మాట్లాడినట్టుంది ఈ కథ. దయచేసి ఇప్పుడైనా అని కొంచెం ఆలోచించండి. నిర్ణయాలు నరేంద్ర మోడీ సార్ మీరు తీసుకోండి సార్. గాళ్ళకి ఎందుకు ఇస్తారు అనవసరంగా ఇంపార్టెన్స్? అంత సీన్ లేదాడా? దీన్ని ఇక్కడ కొనసాగించే లెక్కలు కూడా చెప్తాను నేను దాని సంగతి. దాంతోపాటు యాదగిరిగుట్టలో వరల్డ్ బ్యూటీస్ అని చెప్పేసి ఇక్కడ వార్త. యాదగిరిగుట్ట పోచంపల్లిలో పర్యటించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గుట్టలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు, దాంతోపాటు పోచంపల్లి ఇక్కన్ వస్త్రాల పరిశీలన, ఆకట్టుకున్న ర్యాంప్ వాక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే యాదాద్రికి కూడా వెళ్ళడం జరిగింది. నేడు 3 ప్రాంతాలకు అందగత్తెలు. ఏఐజీ హాస్పిటల్ పిల్లలమర్రి అంటే మన మహబూబ్ నగర్లో ఉంటుంది. ఎక్సపీరియం ఏకో పార్క్ సందర్శన అని చెప్పేసి ఇక్కడ వార్త. ఏకో పార్క్ సందర్శన. సో దానికి సంబంధించిన వార్త. దీని గురించి ఈ అందగత్తెలకు సంబంధించిన కూడా నిన్న పెద్ద లొల్లి అయింది అన్నట్టు. ఉంగిడి సునీత ఒక మాట మాట్లాడింది. ఈ యొక్క తెలంగాణ మహిళలకు ఇబ్బంది జరిగినట్టుగా వాళ్ళ కాళ్ళు గడిగి ఇచ్చిరని చెప్పేసి. అంటే నిజం చెప్పాలంటే ఆడ కాళ్ళు గడగనికే శంభించింది. కడగనికే పోతే ఆమె అంతకు ఆమెనే, ఆ అందగత్తె ఉన్నారు కదా, ఆమెనే తీసుకున్నది, ఆమె కాళ్ళు ఆమెనే కడుక్కున్నది, పెట్టుకున్నది. అంటే ఆమె కూడా వాళ్ళ యొక్క మేనేజ్మెంట్ కోటాకు సంబంధించిన మనిషి. సో ఆమె వెళ్ళింది అంతే, కానీ మహిళలతో ఎవరితో కడగలేదని చెప్పేసి సీతక్క కౌంటర్ కూడా ఇచ్చింది. ఇక్కడ వీళ్ళకు విపక్షాలకు మాట్లాడే లెక్కలు పెద్దగా ఏడ కనిపిస్తలేవు. వాళ్ళకి ఏడ దొరుకుతలేవు అన్నట్టు ఇష్యూలు. సో ఏదో ఒకటి దొరికే వరకు దాని మీద రెచ్చిపో అన్నట్టుగా ఉంది కథ. ఆ విధంగా సో దానికి సంబంధించింది అన్నట్టు నిన్న జరిగిన లెక్కలు అవి. ఇంకా డిసైడ్ చేయలేదు
సార్ ఇంకా డిసైడ్ కాలేదు అని చెప్పేసి జీరో టారిఫ్పై ఇప్పుడే స్పందించడం సరికాదని చెప్పేసి జైశంకర్ సార్ అంటున్నాడు. సీజ్ ఫైర్ కోరుకున్నది ఎవరో అందరికీ తెలుసు. పాక్ ఉగ్రవాదం ఆపేదాకా సింధు ఒప్పందం రద్దు కొనసాగుతుందని వ్యాఖ్య. కానీ మీరు ఈ విధంగా ఇప్పుడు అంటున్నారు, కానీ ఆయన మొత్తము ఆల్రెడీ నేనే చేసిన అని చెప్పేసి ట్రంప్ మొత్తం బయట ఒక పెద్ద డప్పు కొట్టుకొని సాటించుకున్నాడు. మొత్తం అట్లా అయిపోయింది కథ. మీరు ఒక్కసారి రివర్స్ అయిపోతుంటే ఇక్కడ ఆయన మొత్తం మళ్ళీ యాపిల్ కంపెనీని ఎత్తుకపోతున్నట్టుగా ఉంది చూడండి, అది కథ. కళ్ళు మూసినా మెడ తిప్పినా అలారం మోగుతుంది అని చెప్పేసి ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో ఏఐ టెక్నాలజీ, హైదరాబాద్ ఐఐటి సహకారంతో పైలట్ ప్రాజెక్టు అమలు అని చెప్పేసి డ్రైవర్ 2 సెకండ్లు కళ్ళు మూసినా సెల్ ఫోన్ వాడినా అలర్ట్ చేస్తుంది. లాంగ్ రూట్లో నడిచే బస్సుల్లో డివిఎంఎస్ టెక్నాలజీ అమలు, ఒక్కో డివైజ్ కోసం ₹1,00,000 ఖర్చు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఇది చాలా మంచిదే. ఎందుకంటే ఒక్కోసారి ఏమంటారు, ఫోన్ పట్టుకోవడం పెద్ద కామన్గానే ఉంటుంది. వాస్తవానికి ఎవరైనా ఫోన్ చేస్తుంటారు. దాంతోపాటు ఇంకా వాళ్ళు ఆర్టీసీ బస్సుల్లో కావచ్చు, డ్రైవర్లు ఎవరైనా అని కొంతవరకు ఎంత అనుభవం ఉన్నా అని కొంతవరకు అలర్ట్గా ఉండడంలో మాత్రం తప్పులేదు. ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా నివారణ అన్నట్టు ఇవన్నీ. కళ్ళు మూసినా మెడ తిప్పిన మొత్తం వెంటనే అలారం అవుతుందంట. సో మొత్తానికి ఏఐ టెక్నాలజీ ఆ విధంగా ఉందన్నట్టు అనేక రకాలుగా ముందరికి వెళ్ళిపోతున్నాయి అన్నీ. సో మొత్తానికి ఇది వార్త. దాంతోపాటు తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును వెంటనే చేపట్టాలి, కాళేశ్వరం అవినీతి సొమ్మును రికవరీ చేయాలి. తెలంగాణ జలసాయుధ సమితి రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు చెప్తున్నారు. దాంతోపాటు అప్పటి పాలకులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. ఇష్టారీతిగా లక్ష కోట్లు బూడిద పాలు చేశారు. బ్యారేజీల పునర్నిర్మాణం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేయొద్దని సూచన. ఇక్కడ వాళ్ళు చెప్పేది మాత్రం 100% కరెక్ట్. దీని మీద కమిషన్ నడుస్తుంది. ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు, అది ఏం జరుగుతుందో తెలియదు. మొత్తానికైతే 2 సంవత్సరాల నుంచి అదే కొనసాగింపు నడుస్తుంది ఆల్రెడీ. ఇంకా వాళ్ళకి మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అనే విధంగా వీళ్ళు అంటున్నారు కదా, అది ముందుకు తీసుకెళ్ళండి, తొందరగా తీసుకురమ్మని చెప్పండి, ఒత్తిడి చేయండి, ఏం కాదు. సో మొత్తానికి ఇది వెలుగు దినపత్రిక. ఆంధ్రప్రభ దినపత్రిక చూసుకుందాం. ఆంధ్రప్రభ దినపత్రికలో రాష్ట్రపతికి డెడ్లైనా, ఆ అధికారం కోర్టులకు ఉందా అని చెప్పేసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మేడం మొత్తానికి సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతోటి ఒక 5 పేజీల లేఖ పంపించడం జరిగింది. సో దానికి సంబంధించింది ఆర్టికల్ 143(1) కింద అభిప్రాయాలు కోరిన ముర్ము, రాజ్యాంగంలో నిబంధనలు లేకుండా గడువు విధించడమా? సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలకు సంబంధించిన రాష్ట్రపతి ముర్ము వ్యాఖ్యలను తప్పుపట్టిన తమిళనాడు సీఎం స్టాలిన్ మన రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచే తీవ్ర ప్రయత్నం ఇది. సుప్రీం తీర్పును తారుమారు చేసేలా ముర్ము ప్రశ్నలు అని చెప్పేసి స్టాలిన్ చెప్తున్నాడు. సో గవర్నర్ జాప్యంపై సుప్రీంలో పిటిషన్ వేసేలా కేరళ, గతంలో ఇదే విషయాన్ని లేవనెత్తిన తెలంగాణ, పంజాబ్ అని చెప్పేసి ఇక్కడ వార్త. మిగతా 9వ పేపర్లు ఉంది. సో దానికి సంబంధించిన వార్త. ఇది ముందుకు ఎట్లా వెళ్తుందో మొత్తానికి మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ సార్ విలువలు తెలుస్తాయి అన్నట్టు ఇప్పుడు. సో దానికి సంబంధించింది. దాంతోపాటు కట్టుకథల ట్రంప్ కుట్రలకు మోడీ చెక్ అని చెప్పేసి ఇక్కడ వార్త. ఆయన అస్సలు అనవసరంగా నమ్మిండ్రు. మోడీ చెక్ అని చెప్పేసి పెద్దన పాత్రలో డొనాల్డ్ తరహా సింధూర్ అంశంలో తలదూర్చిన ట్రంప్, దౌత్య నియమాలు ఉల్లంఘించి ఆపానంటూ ఏకపక్ష ప్రకటన. ధీటుగా స్పందించిన మోడీ, ట్రంప్ పేరెత్తకుండానే జాతిని ఉద్దేశించి ప్రసంగం, ఇతరుల జోక్యం సహించమని స్పష్టీకరణ. వత్తాసు పలకకుండానే భారత్పై ఉక్రోషం. తాజాగా యాపిల్ సీఈఓకు బెదిరింపు ధోరణిలో భారత్లో విస్తరణ వద్దని సలహాలు. జీరో సుంకాలను భారత్ ప్రతిపాదించిందంటూ మరో కట్టుకథ. అటువంటిదేమీ లేదని భారత్ వెల్లడి. రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కూడా బెడిసికొట్టిన ట్రంప్ కుయుక్తులు అని చెప్పేసి, నోబెల్ శాంతి బహుమతి కోసమే జిత్తులమారి వ్యూహాలు అని చెప్పేసి ఆధిపత్య ధోరణి ప్రశ్నిస్తే భంగబాటు తప్పదని నిపుణులు విశ్లేషణలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఆయనకు నోబెల్ శాంతి బహుమతి కావాలంట. దానికోసమని ఈ జిత్తులమారి నక్క వ్యూహాలు వేస్తున్నాడంట. సో ఇది ఫైనల్. మొత్తానికైతే మనం చెప్పినాం కదా, ఇది మొత్తానికి మన మోడీ సార్ ఫస్టే పసిగట్టేసి ఆయన వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఫస్టే రచించి అసలు ఏమంటారు ఈ యొక్క ఆపరేషన్ సింధూరం ఆగకుండా మనమే సెటిల్ చేసుకుని ఉంటే అయ్యేపోతున్నాయి.
పక్కన ఉన్న చిన్న దేశమైన నిన్న మొన్ననే స్వతంత్రం ప్రకటించుకున్న ఈ యొక్క పాకిస్తాన్కి సంబంధించిన దేశం ఉంది కదా, బలూచిస్తాను అక్కడ పాకిస్తాన్కి బుద్ధి చెప్పి మరీ ప్రత్యేక దేశంగా వాళ్ళు నిలబడ్డారు. చిన్న దేశం, మళ్ళా పాకిస్తాన్లోనే చిన్న భాగం అది, ఆ భాగమే మళ్ళీ ప్రత్యేక దేశంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నది. మనం ఏం సాధించినాం ఇక్కడ? వాళ్ళు చెప్పింది అలా ఇరుక్కున్నట్టు అయిపోయింది మన పరిస్థితి. సింధు జిల్లాలను ఆపేసిర్రు. ఆ ఉగ్రవాదులను అప్పయిపోయినట్టుగా ఉందా? అనవసరంగా ఆపినట్టే లేదా? ఉగ్రవాదులను మనకు అప్పయిపోయిన చెప్పమని చెప్పి దాంతోపాటు ఈ యొక్క తీవ్రవాద సంస్థను, ఈ యొక్క ఉగ్రవాద సంస్థను ఇక మొత్తానికే లేకుండా చేసింటే అయ్యేపోతుండే. వాళ్ళు గోకుతున్నారు మళ్ళీ, వాళ్ళకి అదే బుద్ధి కదా. వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ మనల్ని ఇక్కడ ట్రంప్ విషయం ఎంటర్ అయ్యి మొత్తానికి మోడీ ఇజ్జత్ తీసినట్టు పరిస్థితి ఉంది ఆడ. మోడీ సార్కి అసలు అవతల వాడు మసూద్ గారు వార్నింగ్ ఇవ్వడం ఏంది, ఆడ ఏం జరుగుతుంది అనేది అస్సలు అర్థం కాని పరిస్థితి. కానీ మొత్తానికైతే మోడీ సార్ వీనికి చెక్ పెట్టేసిండు ట్రంప్కు. సో దానికి సంబంధించింది. అయినా మన భారతదేశంలో ట్రంప్కు సంబంధించి ఎందుకు ఎంటర్ అవుతున్నాడు ఆయన? ఏం అవసరం ఆయనకు? మనకు విలువలు మనకు కదా. నరికిన చెట్లు నాటాల్సిందే, జూలై 23లోగా పర్యావరణ పునరుద్ధరించాల్సిందే, లేదంటే సిఎస్తో సహా అందరూ జైలుకే, అక్కడ తాత్కాలిక కారాగారం పెడతాం, సమర్థించుకునే ప్రయత్నం చేయవద్దు. దాంతోపాటు అభివృద్ధి పేరుతో అడవుల్ని నరుకుతారా? కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీం ఘాటు వ్యాఖ్యలు. సెలవు రోజుల్లో బుల్డోజర్లు తీసుకొని వెళ్తారా? ప్రైవేటు భూముల్లో జోక్యం చేసుకుంటాం, ప్రైవేటు భూముల్లోనైనా జోక్యం చేసుకుంటాం. పర్యావరణ విషయంలో రాజీ లేదని స్పష్టీకరణ. తదుపరి విచారణ జూలై 23కు వాయిదా అని చెప్పేసి ఈ యొక్క సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి కొంచెం ఘాటు వ్యాఖ్యలు చేసేసింది, కొంచెం ఫైర్ అయింది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. తెలంగాణ ఖ్యాతి చాటేలా వైభవంగా పుష్కరాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి పుష్కరాలకు సంబంధించిన వార్త. వచ్చే గోదావరి కృష్ణా పుష్కరాలు మేడారం జాతరను గొప్పగా నిర్వహిస్తాం. 200 కోట్లతో గోదావరి పుష్కరాల నాటికి పర్యాటక కేంద్రంగా కాళేశ్వరం అభివృద్ధి అని చెప్పేసి, ఆలయ అభివృద్ధి అని చెప్పేసి, సరస్వతి పుష్కరాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. దాంతోపాటు పాల్గొన్న మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, దాంతోపాటు కొండా సురేఖ. కాళేశ్వరం తీరాన 17 అడుగుల జ్ఞాన సరస్వతి ఏకశిల విగ్రహం ఆవిష్కరణ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే పుష్కరాలు నడుస్తున్నాయి, వెళ్ళొచ్చు. సో దాంతోపాటు 19వ క్యాబినెట్ తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల ప్రణాళికపై చర్చ అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి దానికి సంబంధించిన క్యాబినెట్ భేటీ ఉంటుంది అన్నట్టు. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు ట్రంప్ ఫ్యామిలీతో పాక్ క్రిప్టో డీల్ అని చెప్పేసి చూడండి. ట్రంప్ ఫ్యామిలీతో పాక్ క్రిప్టో డీల్ చేసుకుంటున్నారు. WLFతో పాక్ క్రిప్టో కౌన్సిల్ ఒప్పందం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కీలక పరిణామం. WLFలో ట్రంప్ వారసుల వాటా 60%. డీల్లో పాల్గొన్న పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్, ఆర్థిక మంత్రి అని చెప్పేసి వాళ్ళ లోపల ఇది ఉంది మొత్తం విషయం. ఇప్పుడు ట్రంప్తో పోయి వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు. అలా కథలు అవి. ఆ ట్రంప్ను నమ్మి ఇక్కడనేమో మన భారత ప్రధాని ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు ఆ యొక్క ఆపరేషన్ సింధూరాన్ని ఆపేసారు. ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి పసిగట్టగలగాలి మనం. అయినా ఇవన్నీ ముందే మనోళ్ళు పసిగట్టాలిగా. నిఘా వర్గాలు ఏం చేస్తున్నట్టు చూడాలి కదా. సో ఆ నలుగురే వర్కింగ్ ప్రెసిడెంట్లు అని చెప్పేసి రోహిన్ రెడ్డి, దాంతోపాటు బలరాం నాయక్, సంపత్ కుమార్, దాంతోపాటు ఫహీం ఖురేషి అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి ఇక్కడ బడుగు బలహీన వర్గాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిన లెక్కలుగా అనిపిస్తుంది ఈ యొక్క లెక్కలు. సో దాంతోపాటు PCC కమిటీలో బహుజనులకు 70% వరకు పదవులు పెరగనున్న ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీలు సంఖ్య. దాంతోపాటు 5 కన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలకు DCCలుగా ఛాన్స్. సీనియర్ సలహాదారులకు ఓ కమిటీ ఏర్పాటు. దాంతోపాటు అందరికీ అవకాశం దక్కేలా PCC కూర్పు. దాంతోపాటు అధిష్టానం పెద్దలతో PCC అధ్యక్షుడు ఇన్ఛార్జ్ చర్చలు. రేపో ప్రకటన వెలువడే అవకాశం అని చెప్పేసి మొత్తానికి వీళ్ళు ఆల్రెడీ సర్చ్ చేసుకొని కూర్చున్నారు. దాంతోపాటు ఈ నామినేటెడ్ పోస్టుల గురించి కూడా ఆలోచన చేయాలి, క్యాబినెట్ విస్తరణ కూడా ఆలోచన చేయాలి. ఆ తర్వాత ముందుకెళ్తే కూడా బాగుంటుంది. మొత్తానికి అయితే ఇది దీనికి సంబంధించిన వార్త. ఈ యొక్క పార్టీలు కాంగ్రెస్ పార్టీలు అయితే బాగానే ముందలుకొడుతున్నాయి, కానీ బీజేపీ పార్టీ ఆ అధ్యక్షుని నియమించుకోదు, ముందరికెళ్ళదు. ఈ యొక్క BRS పార్టీ అయితే అసలు ఏది ఎక్కడ ఎవరు చెప్పారు.
అక్కడ ఏ ప్రెసిడెంట్ ఎవరో ఏ కథ ఏందో ఏం అర్థమే కదా అక్కడ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మళ్ళీ ఐటీ జోష్ అని చెప్పేసి 70,000 మంది రిక్రూట్మెంట్కు ప్రణాళికలు, ఊపందుకోనున్న ప్రాంగణ నియామకాలు, దాంతోపాటు ముందుకు వస్తున్న టీసీఎస్, విస్రో, ఇన్ఫోసిస్ అని చెప్పేసి ఇక్కడ. దాంతోపాటు ఒక్కో టీసీఎస్లోనే 42,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు ప్రకటన. ఇంజనీరింగ్ కళాశాలలకు, వర్సిటీలకు లేఖలు రాసిన కంపెనీలు జూన్లో క్యాంపస్లు ఇంటర్వ్యూలను చేపట్టనున్నట్లుగా ప్రకటన. వచ్చే ఏడాది 2 లక్షల వరకు సాఫ్ట్వేర్లో ఉపాధి అవకాశాలు ఉంటాయని అంచనా. మొత్తానికి మళ్ళీ ఉపాధి అవకాశాలు, జాబ్లు వచ్చే లెక్కలు అన్నట్టు. మొత్తానికి 70,000 మంది రిక్రూట్మెంట్ ప్రణాళికలు సిద్ధమైపోయినాయంటూ దానికి సంబంధించిన వార్త. 18న గోదావరి ఖనిలో సింగరేణి జామ్మేళ, 100 కంపెనీలు 3,000 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు గూఢచారి రెడీ అని చెప్పేసి 18న పిఎస్ఎల్వి C-61 రాకెట్ ప్రయోగం అని చెప్పేసి ఉదయం 6:49 నింగిలోకి చేరనున్న EOC-9 ఉపగ్రహం అని చెప్పేసి ఇక్కడ వార్త. గూఢచారి రెడీ అవి పసిగడుతుంది అన్నట్టు అన్ని విషయాల్లో. సైనిక దళాలకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందన్న రీషాట్ 1B. దాంతోపాటు జాతీయ భద్రతా విపత్తు నిర్వహణలో కీలక పాత్ర, ముమ్మరంగా జరగనున్న అనుసంధాన పనులు అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికైతే ఈ శాటిలైటే ఒక రకమైన, ఈ ఉపగ్రహమే ఒక రకమైన మన గూఢచారి అన్నట్టు. సో అట్లా గూఢచారి రెడీ అయిపోయింది. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు రోగ్ స్టేట్ పాక్ అనుభద్రమేనా అని చెప్పేసి ఐరాస నిఘా. దాంతోపాటు IAEA నియంత్రణ చూడాలి. ప్రపంచ దేశాలకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపు. శ్రీనగర్ పర్యటించిన మంత్రి. దాంతోపాటు ఆపరేషన్ సింధూరం అనంతరం కాశ్మీర్లో తొలి పర్యటన. పాక్ అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ కాలేదన్న అంతర్జాతీయ అణు ఇంధన ఏజెన్సీ అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దాంతోపాటు మరో వార్త చూడొచ్చు. పోచంపల్లి యాదాద్రిలో విదేశీ అతిథులు చేనేత చీర కట్టి మురిసిన సుందరాంగులు. యాదాద్రిలో వైభవం చూసి ముగ్ధులైన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు అని చెప్పేసి ఇక్కడ వార్త. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు మరో వార్త చూడవచ్చు. ముంబై సిటీ ప్లానింగ్ DD అని చెప్పేసి వైఎస్ రెడ్డి. దాంతోపాటు ఆస్తులు సీజ్ అయిపోయినాయి. దాంతోపాటు హైదరాబాద్, ముంబైతో పాటు 12 ప్రాంతాల్లో ఈడీ సోదాలు. 9 కోట్ల నగదు, 23 కోట్ల ఆభరణాలు, 32 కోట్ల స్థిరాస్తులు సీజ్ చేసేసారు ఈడీ సోదాలకు సంబంధించింది. దాంతోపాటు రేపటి నుంచి మెట్రో బాదుడు. కనిష్ట ధర 12 రూపాయలు, గరిష్ట ధర 75కి పెంపు అని చెప్పేసి. ఇంతకుముందేమో కనిష్ట ధర 10 రూపాయలు ఉండే, గరిష్ట ధర 60 రూపాయలకు ఉండే. ఇప్పుడు 75 రూపాయలకు గరిష్ట ధర అయింది. అంటే పెంచేసారు అన్నట్టు. స్టార్టింగే 2 రూపాయలు పెంచేసారంటూ. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు పాక్తో ఉగ్రవాదంపైనే ద్వైపాక్షిక చర్చలు. దాంతోపాటు అప్పగించాల్సిన ఉగ్రవాద జాబితా రెడీగా ఉంది. టెర్రర్ క్యాంపులను మూసివేయాల్సిన బాధ్యత పాక్ పైనే ఉంది. కాల్పుల విరమణకు ఎవరు పిలుపునిచ్చారో స్పష్టం వెల్లడైంది. విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ అని చెప్పేసి స్పష్టీకరణ చేశారు. సో అప్పగించాల్సిన ఉగ్రవాదుల జాబితా రెడీగా ఉంది. టెర్రర్ క్యాంపులను మూసివేయాల్సిన బాధ్యత పాక్ పైనే ఉంది. కాల్పుల విరమణ ఎవరు పిలుపునిచ్చారో స్పష్టంగా వెల్లడైంది అని చెప్పేసి ఇక్కడ వార్త. ఎవరేసినా అని ఆయన ట్రంప్ మాత్రం మొత్తం డప్పు కొట్టుకున్నాడు. ఏదైనా కానీ ఒకటే మాట, ఈ యొక్క వీళ్ళను జాబితా, ఈ యొక్క ఉగ్రవాదుల జాబితాను వాళ్ళను ఆ జాబితా తీసుకెళ్ళి వాళ్ళని రమ్మనాలి, ఇక్కడ పిలిపియాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి, వేసి పారేయాలి, అంతే, తగ్గేదిలే. ఆ క్యాంపులను మళ్ళీ మూసేయాల్సిందే, ఆ టెర్రరిస్ట్ క్యాంపులు ఉన్నాయి కదా వాళ్ళని. సో దానికి సంబంధించిన వార్త. దాంతోపాటు భారత్ బంగ్లా సరిహద్దుల్లో ఉగ్రముఖలు. హెచ్చరించిన భారత నిఘా వర్గాలు. బంగ్లాలోని 2 స్థావరాల నుంచి కార్యకలాపాలు అని చెప్పేసి ఇక్కడ వార్త. చూడండి, భారత్ బంగ్లా సరిహద్దులో ఉగ్రముఖలు. అట్టుంటుంది కథ వాళ్ళది. మన మీన్కి పొడుచుకొచ్చినట్టున్నారు అందరూ. ఎందుకంటే అగ్రరాజ్యంగా ఎదిగే దిశగా ఉంది కదా. ఆ అగ్రరాజ్యంగా ఎదగనీయకుండా ముందు ఆ పొజిషన్కే రానియకూడదని ముందే తొక్కుతారు అంటూ. దాంతోపాటు కోవిడ్ 3.0 మళ్ళీ కరోనా మహమ్మారి పంజా, తోడుగా మరో 2 వైరస్లు. హాంకాంగ్, సింగపూర్లలో కేసులు. హాంకాంగ్ను హడలెత్తిస్తున్న కేసుల తీవ్రత. 2 వారాల్లో 31 మంది మృత్యువాత. సింగపూర్లో 30% పెరిగిన ఇన్ఫెక్షన్లు. ఆసియాలో కొత్త వేవ్ వ్యాప్తికి ఆందోళన. వ్యాక్సిన్ బూస్టర్కు వైద్య నిపుణుల సూచన అని చెప్పేసి ఇక్కడ వార్త. మొత్తానికి కోవిడ్ 3.0 వస్తుందంట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముందుగా.
ఎందుకంటే ఆల్రెడీ హాంకాంగ్ సింగపూర్లలో వచ్చేసిందంట. అక్కడ ఆల్రెడీ 2 వారాల్లో 31 మంది చచ్చిపోయారంట. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది అన్నట్టు. మరో కరోనా వస్తే మళ్ళీ కష్టం రా నాయన. మొత్తానికి ఇది ఆంధ్రప్రభ దినపత్రిక. మొత్తానికి ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన వార్తలు ఇలా ఉన్నాయి. ఈరోజు మేజర్గా ఉన్న వార్తలు ఏంటంటే, ట్రంప్కు మోడీ గారు చెక్ పెట్టడం ఒక విధంగా, దాంతోపాటు ఈ యొక్క స్థానానికి మన సుప్రీంకోర్టుకు మన ద్రౌపది ముర్ము మేడం, రాష్ట్రపతి మేడం మొత్తానికి లేఖ రాయడం జరిగింది. సో ఇవి కీలకంగా ఉన్నాయి ఈరోజు. దాంతోపాటు పుష్కరాలు జరుగుతున్నాయి. సో ఆ విధంగా చూస్తూనే ఉండండి T9 న్యూస్. అలాగే ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ నేను మీ విష్ణు. థ్యాంక్ యూ వెరీ మచ్.